కృష్ణ గారితో యాక్చువల్గా మీరు తీద్దాం అనుకున్నారు. కృష్ణ గారు నరేషన్ పెట్టుకుని ఆయన్ని ఒక సినిమా తీయండి అని మిమ్మల్ని అడిగారు. సో నరేష్ గారిని పెట్టుకుని మీరు తీశారు. తర్వాత కృష్ణ గారు చూసారు సార్, ఫస్ట్ కాపీ ఏమన్నారు సార్? నేను నా మనసుకి నచ్చిందే నేను తీను అంటూ నరేష్ని ఆ ఓళ్ళు పట్టుకుని ఊమన్నా. అక్కడి నుంచి సర్ను వచ్చి అక్కడ దూకాలన్నా. ఓకే, నా బాడీ కరెక్ట్ కాదు ఏ అన్నా, కష్టమైంది భయ్యా అన్నాడు. ఏముందయ్యా అని నేను సత్న వెళ్ళాడు దూకేసి. అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాడు. అతను అన్నాడు, సన్నగా ఉన్నావు నువ్వు. అతను ఆయన లావు ఉండేవాడు, కొంచెం బొద్దుగా ఉండేవాడు. సరే ఓకే. మొన్న కూడా చెప్పాడు ఒక ఫంక్షన్లో, ఈయన దుబ్బేస్తాడు ఊళ్ళ మీద మరిగెత్తమన్నాడు. ఫస్ట్ సినిమా అది గుర్తుపెట్టుకొని సెకండ్ పిక్చరు థర్డ్ పిక్చర్ మళ్ళీ నరేష్తోనే తీసా. ఓకే, అదే మా వారి గోల. సార్ ఇప్పుడు అది ఫ్లాప్ అయిన తర్వాత మీరేంచి భాగ్యరాజ గారి సినిమాని డబ్ చేశారు. ఆ విధంగా చాలా ప్రాఫిట్ పొందారు. సినిమాలు తీయకూడదనే ఒక డెసిషన్కి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు ఎలా తీశారండి? ఆ తర్వాత నా స్నేహితుడు బంధువు ఒక ఫ్రెండ్ సినిమా ఒకటి చేయరాదా అన్నాడు. వద్దురా, నీకు తెలీదు, సినిమా తీస్తే కష్టాలు ఎక్కువ వస్తాయి. నేను చూశాను ఈ 4 years, వద్దు మనకి అన్న. ఆడు మా ఆవిడ దగ్గర కూర్చొని మా ఆవిడని వదిన అన్నయ్య బాగా చేస్తాడు, ఏదో సినిమా కామెడీ తీశాడు, ఫిల్మ్ డిపార్ట్మెంట్ రికమెండేషన్, ఆడు బంధువు అవుతాడు. అదే అండి, అవును, చేయమను అన్నాడు. మోస్ట్ పవర్ఫుల్ రికమెండేషన్ కదా సార్ వాళ్ళని. నేను ఎవరి మాట నా మనసుకు నచ్చకపోతే ఎవరి మాట విన్నా. అది అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పాపం హింసించేవాడు నన్ను. పొద్దున నేను బయటికి వెళ్ళాక మావిడిని మొత్తానికి చెయ్యాలి అన్న ఫీలింగ్ వచ్చింది. వాడు చెప్పిన మాటలు అలాంటివి. ఓకే, నీ ఫస్ట్ పిక్చర్ హిట్, సెకండ్ పిక్చర్ కమర్షియల్గా యాక్షన్ ప్యాక్డ్ మూవీ. అప్పుడు డాకు సినిమాకి నాకు మరో కేఎస్ఆర్ దాస్ వచ్చాడు అనే లెవెల్కి పేరు వచ్చింది. కేఎస్ఆర్ దాస్ అంటే తెలుగు ఫిల్మ్ ఫీల్డ్లో ఈజ్ కింగ్ మేకర్. అవునండి, ఆయన ఓన్గా చేస్తాడు. మెరుపుదాడి ఇవన్నీ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదండి. యాక్షన్ సినిమాలు అంటే ఆయనదే. మెరుపుదాడి అతనిది కాదు, మెరుపుదాడి ఆయనది కదండి, దాస్ గారిది కదండి. కాదు, అది మన పిఎన్ రామచంద్ర గారు. ఓకే, వాడు పిఎన్ నేను ప్యారలల్గా, నేను డాగు చేస్తున్నా, వాడు మెరుపుతాడు చేస్తున్నాడు. ఓకే, సరే అలాగా ట్రావెల్ చేసి ఆ సినిమా ఇట్టు ఏదో కామెడీ సినిమా తీసాడు, పోయింది. దానికి ఎందుకు టెన్షన్ పడాలి, ఒక మంచి యాక్షన్ పిక్చర్ తీస్తే మంచిది అని చెప్పాడు. కథలు లేవు. అప్పుడు గుర్తొచ్చింది, అంతకుముందు బాగుండే రోజుల్లో టైగర్ నాగవని స్టోర్పురంలో ఉండేవాడు. చాలా ఫేమస్ కదండి, ఫేమస్. ఆ తాలూకా మనుషులు వచ్చినప్పుడు అప్పుడు చిన్న చిన్న టేప్ రికార్డర్లో చిన్న ఇవి ఉండేవి. అతనితో అసలు మీరు సింహాచలంలో దొంగతనం చేసి పలానా స్టోటపురానికి పోలీసులు కన్నా ముందే వచ్చి ఎలా పడుకుంటారు మీళ్ళల్లో అని అడిగాను. అని దానికి జవాబు చెప్పాడు, మేము చిన్నప్పటి నుంచి యాక్స్ బ్లడ్ తాగుతాం. ఓకే, ఆ యాక్స్ బ్లడ్ తాగితే పరిగెత్తాలి మనిషి. ఈ ఎలిమెంట్ని ఇందులో కూడా ఈ మధ్య రవితేజ సినిమాలో పెట్టారు కదా సార్, క్రాక్లో పెట్టారు. క్రాక్ సినిమాలో ఆల్మోస్ట్ టైగర్ నాగ్ చిన్న ఇన్ఫ్లుయెన్స్తోనే క్యారెక్టరేషన్ చేసుకున్నారండి విలన్ది. ఓకే, గాడిద రక్తమే తాగుతూ ఉంటాడు పరిగెట్టడానికి. అది అడిగినప్పుడు కరెక్ట్గా ట్రైన్ వస్తుంది ఇక్కడికి అన్ని టైంకి వీటికి పట్టేస్తారు. ట్రైన్ ట్రాక్ పక్కన హంటర్ పెట్టుకుంటారు. వాడు తాగేసి ఒక్క 2 నిమిషాలు అన్నీ వదిలేసామనుకో, ఆ బ్లడ్ అంతా గడ్డగట్టేస్తా లోపల. ఇది అవుట్ ఇంకా. అందుకని ఆ కర్ర తీసుకుని కొడతా ఉంటారు.
ఆ తాగిన వాడిని ఆ. గాడిద రక్తం ఆడు ట్రైన్ కన్నా ముందు పరిగెత్తాలి. బా అలా అలవాటు చేసుకుని వాడి దెబ్బ తగలదు. ఇంకా అదే ఇంకా గాడిద బ్లడ్ తాగినాడికి దెబ్బ తగలదు. అలా ఇండస్ట్రీలో 2-3 ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళని ఎంత కొట్టు తగలదు. అలా దెబ్బలు తింటూ ఫైట్ మాస్టర్లు సార్, ఫైటర్స్ అండి వాళ్ళు. కాదు, ప్రొడ్యూసర్ ఉన్నాళ్ళే. ఎందుకు వాళ్ళ పేరు చెప్పు. అదేలేండి సార్. ఓకే. అలాగా ట్రైన్ కన్నా ముందు పరిగెత్తగల శక్తి ఈ దీంట్లోంచి వచ్చి ఉన్నాళ్ళు అది చెప్పాడు. ఆ ఒక సీన్ నేను తీయలే, ఎందుకంటే కొంచెం ఖర్చుతో కూడింది. ట్రైన్ కన్నా ముందు పరిగెత్తు అంటే ఇప్పుడున్న టెక్నిక్ కదండి, అప్పుడు లేవు కాబట్టి నేను తీయలేను. ఆ ఒక్క సీన్ వదిలేసాను. అదే ఇంకో రకంగా ఏదో తీసాం, స్టోటపురం దొంగలని. సో మీరు కొంత రీసెర్చ్ అనేది చేసి వాళ్ళతోని దాన్ని రికార్డెడ్గా చేసుకొని దాని నుంచి ఒక కథ చేసుకున్నారు. అంతే. ఓకే. ఆ సినిమా చాలా పెద్ద ఇష్టం సార్. స్టోటపురం దొంగలంటే గుర్తొచ్చింది, ఈ టైంలోనే మీకు చిరంజీవి గారికి చాలా క్లాష్ వచ్చింది అని విన్నాను. చిరంజీవి గారు మీతో చాలా క్లోజ్గా ఉండేవారు కదండి, ఆల్మోస్ట్ నువ్వు అనుకునే ఫ్రెండ్. క్లాష్ ఏం లేదండి? ఏం క్లాష్ లేదు. అంటే ఆయనది స్టోటపురం పోలీస్ స్టేషన్ అదే టైం కదండి. యండమూరి గారు డైరెక్టర్, కేఎస్ రామారావు ప్రొడ్యూసరు. అవును. నేను ఆ సినిమా ఆ టైటిల్ పెడతానికి కారణం యండమూరి వీరేంద్రనాథ్. అతనే. ఓకే. ఆయన వల్లే పెట్టా. ఎలా సార్? ఇక్కడ డైరెక్షన్ నేర్చుకుని ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు 100 మంది అన్నారు. నువ్వు రాసుకుంటున్నావు, నీకు చాలా వాల్యూ ఉంది, రచయితగా చాలా వాల్యూ, చాలా వాల్యూ. నీ పని నువ్వు చేసుకోవడం, మా పనిలోకి ఎందుకు వచ్చావు అన్న కోపం, చిన్న కోపం, చిన్న మనసులో ఫీలింగ్. దానికి తోడు అదే టైంలో నాగార్జునతో సినిమా తీశారు, సేమ్ బ్యాక్గ్రౌండ్, టైగర్ నాగు బ్యాక్గ్రౌండ్ అండి. అంటే స్టోటపురం దొంగలు బేస్డ్. ఓకే. జరుగుతుంది అది. మా తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది. ఆగస్టు 26 ఎప్పుడో నేను స్టార్ట్ చేశాను, ఆయన ఏదో అదే మంత్లో స్టార్ట్ చేశారు. మా ఇద్దరికి ఏ విధమైన డిస్ప్యూట్స్ లేవు. ఓకే. నేను 85లో ఓడిపోయినప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళా. ఏం ఓడిపోయినప్పుడు సార్? అదే ఓ సినిమా తీసి ఫెయిల్ అయినప్పుడు. అదే ఇంకా డైరెక్షన్ వద్దనుకుంటున్న టైంలో, అదే 3వ సినిమా తీసి డైరెక్షన్ వద్దు అని అనుకుంటున్న సమయంలో మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. కలిస్తే సాగర్ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు చేసే పొజిషన్లో లేను. ఓకే. నేను చేస్తాను, నీకు బిజీ షెడ్యూల్, బాగా బిజీ. నేనే చెప్పానికి నువ్వు చేయలేవు అని కూడా నేనే చెప్పాను. నువ్వు అనుకునేవారు కదండి మీరు. అప్పుడు ఈ బేషిజాలు లేవు. ఇప్పటికీ ఆయన నలుగురిలో ఉన్నా నన్ను చూస్తే విష్ చేస్తారు, నేను ముందే విష్ చేస్తాను. అప్పుడు వాల్యూస్ మనుషులకి చాలా ఎక్కువ ఉండేవి. అవునండి. ఇప్పుడు లేవు. అవును. అంటే చిరంజీవి గారు మీరు కలిసి ఏమైనా సినిమాకి పనిచేశారా సార్? ఏం చేయలే. కానీ మీకోసం ఆయనకి తెలుసు, అదే ఇండస్ట్రీలో ఒక సినిమా చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ మంచి ఇది వస్తుంది కదండి. అప్పుడు వెంకన్న బాబుతో చిరంజీవి వాళ్ళు తిరిగేవారు. వెంకన్న బాబు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ శ్రీదేవి డేట్స్తో సహా చూసే ఒక పవర్ఫుల్ వ్యక్తి. అతను కొంచెం చెప్పుంటాడు. మరి టోటల్గా ఎందుకో మేమిద్దరం కలిసి, మేము కలుస్తానికి కారణం ఏంటంటే మాకు డీలక్స్ హోటల్ అని ఒక సెంటర్ ఉంటుంది చెన్నైలో సార్. అక్కడికి అందరం చేరుతాం. ఈ నటులు కొంచెం హైఫైడ్ పీపుల్, డీసెంట్ పీపుల్ అంతా అక్కడ వస్తారు. అంటే అరౌండ్ 1980-85లో అండి ఇది. ఓకే. ఇది ఇంకా ముందు నుంచే 80s నుంచి. ఈ ఆర్టిస్ట్ సుధాకర్ నాకు బాగా, కమెడియన్ సుధాకర్, వాళ్ళ ఫాదరు ఏలూరులో రైల్వే స్టేషన్లో క్యాంటీన్. నేను ఎప్పుడన్నా ఏలూరు వెళ్తే కూడా ఆ క్యాంటీన్లోంచే మనకు ట్రైన్లోకి వస్తూ ఉంటుంది టిఫిన్. అది అడిగితే నేను చేస్తాను నీకని ఒకడికి చేయలేను. అంటే చిరంజీవి గారిని అడిగారండి? మీరు అడిగారండి ఆయనే చెప్పారు? నేనే అడిగా.
సినిమా నేనే చేసుకుంటాను. సినిమా చేస్తావా, నాకు ఇలాగ లాస్ అయింది అన్న. అంటే మీరు డైరెక్టర్గా అడిగినట్టండి, ప్రొడ్యూసర్గా అడిగినట్ట? ప్రొడ్యూసర్గా డైరెక్షన్గా నేను వద్దనుకున్నాను కదా. డైరెక్షన్ వేరే వాళ్ళని ఎవరినో పెడదామని అంతే. ఇంకా ఆయన ఇష్టం, మనకు చిరంజీవి గారు ఆప్షన్ అది. మనకు కావాల్సింది డబ్బు, మనం పోగొట్టాము, మన డబ్బులు మనకు కావాలి. మన డబ్బులు కావాలంటే చిరంజీవి ఒక్కడే అప్పుడు ఉన్న హీరో. ఓకే, ఆయన చేస్తే 100% కనీసం ఒక 5 కోట్ల లాభం వస్తుంది ఆ రోజుల్లో. అప్పుడు సుధాకర్కి, హరి ప్రసాద్కి, నారాయణరావుకి ఇంకెవరికో కలిపి చేశాడు. ఆయన రూమ్మేట్స్ కదండి వాళ్ళందరూ. వాళ్ళ నలుగురికి 4 పావలాలు వేసి లాభం. ఓకే, అలా మనకి ఇస్తా అన్నాడు. ఓకే, అలా సినిమా చేసుకోమని మీకు ఆఫర్ ఇచ్చారు. సినిమా చేస్తా అన్నారు. ఎప్పుడు అన్నా, అంటే చూస్తున్నావు కదా ఇవన్నీ అవన్నీ అన్నాడు. సరే, కనీసం నా టోకన్ నెంబర్ చెప్పు అన్నా. టోకన్ అంటే నువ్వు 8 9 ఉంటే నీ 10 అవుతాయి కదా, ప్రయారిటీ లిస్ట్ చెప్పమన్నారు. ఏదో చెప్పాడు. చెప్పినాక ఈ పరిస్థితుల్లో నిన్ను రోజు కలవాలా, వారంకి ఒకసారి కలవాలా, నెలకోసారి కలవాలా, ఇప్పుడు దగ్గర అయిపోయాం. అవునండి, అవును అవును, మనం అడుక్కునే పొజిషన్కి వచ్చాం కదా. అంటే అదేం లేదు, నేను చెప్తాను నీకు అన్న. ఆ తర్వాత ఈ స్టోర్పురం దొంగలు తీయాల్సి వచ్చింది మీ ఫ్రెండ్ ప్రోత్సాహంతోనే.